హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద తెలుగు రిపోర్ట్. దిస్ ఈస్ సనత్ జయసూర్య. ఒకసారి మనం ఇక్కడ ఒక న్యూస్ చూస్తే, సెకండ్ షోకు పిల్లల్ని అనుమతించొద్దు, 11 గంటల తర్వాత 16 ఏళ్లలోపు వారిని రానివద్దు. పుష్ప 2 తొక్కిసలాట నేపథ్యంలో హైకోర్టు ఆదేశం. రాత్రి 11 గంటల తర్వాత 16 ఏళ్లలోపు పిల్లల్ని సినిమా థియేటర్లోకి అనుమతించరాదని నిషేధం విధిస్తూ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక తల్లి మరణించడంతో పాటు ఒక చిన్నారి తీవ్ర గాయాల పాలైన నేపథ్యంలో ఇక చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేసింది. బెనిఫిట్ స్పెషల్ షోలకు అనుమతులు ఇవ్వడం, టికెట్ల రేట్ల పెంపుపై దాఖలైన పలు పిటిషన్లపై జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరపు న్యాయవాదులు విజయ్ గోపాల్, సుల్తాన్ బాషా, మామిడాల మహేష్, పి శ్రీనివాస్ రెడ్డి వాదిస్తూ వేల కాని వేలలో సినిమాలకు వెళితే మైనర్ల మానసిక శారీరక ఆరోగ్యంపై తీవ్ర వ్యతిరేక ప్రభావం ఉంటుందని చెప్పి పేర్కొన్నారు. వాదనలు విన్న తరువాత హైకోర్టు 16 ఏళ్లలోపు పిల్లలకు 11 గంటల తర్వాత సినిమాలు చూసేటటువంటి ఆ అవకాశాన్ని నిషేధిస్తూ మానసిక శారీరక ఆరోగ్యం మీద ఒక వ్యతిరేక ప్రభావం పడుతుంది పిల్లలకు అన్నటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకొని వాళ్ళ మీద నిషేధం అనేది సినిమాలకు, బెనిఫిట్ షోలకు, సెకండ్ షోలకు రద్దు చేసింది. సో ఈ నిర్ణయం లోపల ఒక సవరణ ఏమిటంటే, ఒక అప్పీల్ కూడా అనుకోండి. ఆ తర్వాత మీరు ఈ విషయాన్ని గమనించలేదా అని కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. మానసిక శారీరక ఆరోగ్యం మీద తీవ్రమైనటువంటి ప్రభావము కేవలం సినిమాలు చూస్తే రాదు కదా, 11 గంటల తర్వాత కూడా ఇంకా మేల్కొని ఉంటే కదా వచ్చేది. 11 గంటల తర్వాత రోడ్ల మీదకి కూడా వస్తున్నారు కదా. సినిమా థియేటర్లకు బంద్ చేస్తున్నారు, సినిమా థియేటర్లకు రాకపోవచ్చు. కానీ 11 గంటల తర్వాత 16 ఏళ్ళ నుంచి 18 వయసు ఉన్నటువంటి పిల్లలు వెహికల్స్ తీసుకొని, మోటార్ వెహికల్స్ తీసుకొని, బైక్స్ తీసుకొనో కార్లు తీసుకుని ఉన్న వాళ్ళ పిల్లలు అయితే వాళ్ళు కూడా రోడ్ల మీదకి వస్తున్నారు కదా, వీరంగాలు సృష్టిస్తున్నారు కదా. వీళ్ళు అసలు రోడ్ల మీదకి 11 తర్వాత ఎందుకు వస్తున్నారు? ఒకవేళ ఎమర్జెన్సీ టైం ఉండే ఎమర్జెన్సీ వల్ల వస్తున్నారు అని చెప్పి అనుకుందాం. ఎమర్జెన్సీ వల్ల వచ్చినప్పటికీ కూడా అతనితో పాటు ఒక గార్డియన్ ఉండాలి కదా. కానీ వాళ్ళు బైక్స్ తీసుకొని వస్తున్నారు ఎందుకు? 16 ఏళ్ళలోపు పిల్లలు, లైసెన్స్ లేనటువంటి పిల్లలు బండ్లు నడపద్దు కదా, కార్లు నడపద్దు కదా, వాటి మీద నిషేధం ఉంది కదా. ఈ విషయాలను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు? పర్టికులర్గా కొన్ని ఎఫెక్టెడ్ ఏరియాస్, కొన్ని కాంప్లికేటెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో హైదరాబాద్లో, ముఖ్యంగా పాత బస్తీ లాంటి ఒక ఏరియాని తీసుకుందాం. రాత్రి 11 గంటల తర్వాత, అది 18 ఏళ్ళ వయసు దాటిన వారైనా సరే, 18 ఏళ్ళ లోపు 16 వయసు ఉన్నటువంటి పిల్లలైనా సరే రోడ్ల మీద ఎందుకు కనబడుతున్నారు? ఎందుకు వస్తున్నారు వాళ్ళు? ఈ విషయం గురించి హైకోర్టు కావచ్చు, పిటిషన్ వేసినటువంటి న్యాయవాదులు కావచ్చు, పిటిషనర్లు కావచ్చు ఎందుకు ఆలోచించలేకపోయినరు? సినిమాలకు రావడం ఓకే, అది చాలా మంచి నిర్ణయం, మంచి విషయమే. కానీ వీటిని కూడా ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు? వ్యతిరేక ప్రభావం అనేది మానసికంగా, శారీరకంగా కేవలం సినిమాలు చూస్తేనే కాదు కదా, పిల్లలు బయటికి వస్తే 11 తర్వాత మేల్కొంట కూడా అవుతున్నది కదా. ఆ విషయాన్ని కూడా తీసుకోవాలి కదా. ఇప్పుడు ఆస్ట్రేలియాలో 16 సంవత్సరాలు, 18 సంవత్సరాలు మైనర్ పిల్లలకు సెల్ ఫోన్ వాడటం అనేది నిషేధించారు. వాళ్ళకి అమ్మకూడదు అని చెప్పి కూడా చెప్పిండ్రు. కానీ ఇక్కడ అట్లాంటి నిర్ణయం ఎందుకు వస్తలేదు? సెల్ ఫోన్ వల్ల ఎంత దారుణమైనటువంటి స్థితిలోపటికి దిగజారిపోయింది నేటి యువత అనేది. యువకులైనా, పేరెంట్స్ అయినా, ఎవరైనప్పటికీ కూడా సెల్ ఫోన్ వాడేటటువంటి విషయం లోపల ఎంత దారుణమైనటువంటి స్థాయిలో యూజ్ చేస్తున్నారు సెల్ ఫోన్ని. దానివల్ల ఎంత వ్యతిరేక ప్రభావం పడుతున్నది. అది మానసికంగా పడుతుంది, కుటుంబ పరంగా పడుతుంది, సత్సంబంధాల విషయం లోపల, బంధుత్వాల విషయం లోపల, రిలేషన్షిప్ విషయం లోపల, అన్నిటి లోపల కూడా ప్రభావం చూపెడుతుంది కదా సెల్ ఫోన్ అనేది. దీన్ని కూడా ఎందుకు ఈ ఏజ్కి నిషేధించడం లేదు? ఇది కూడా మానసిక ఆరోగ్యం పైన ప్రభావం చూపెడుతుంది కదా. కేవలం సినిమా మాత్రమే కాదు, సినిమా అనేది ఒక 2-3 గంటలు, అది కూడా ఊరికే వెళ్ళరు కదా. ఎప్పుడో ఏదో ఒక సినిమా, ఒక పెద్ద హీరో సినిమాలే ఈ మధ్యన సంవత్సరానికి ఒకటి, 2 సంవత్సరాలకు ఒకటి రిలీజ్ అవుతున్నాయి. ఆ సందర్భంలో బెనిఫిట్ షోలకు, ఈ సెకండ్ షోలకు వెళ్తున్నారు. సో వీళ్ళ ప్రీమియర్ షోలకు వెళ్తున్నారు. సో ఓకే, అది ఎప్పుడూ జరుగుతుంది కదా, ఊరికేనైతే వెళ్ళరు కదా. కానీ ప్రతిరోజు మానసిక శారీరక ఆరోగ్యం మీద ప్రభావం పడేటటువంటి పరిస్థితి దేనివల్ల వస్తున్నది? సెల్ ఫోన్ వల్ల వస్తున్నది కదా, మొబైల్ ఫోన్ వల్ల వస్తుంది కదా. దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి కదా, దాని గురించి ఒక నిర్ణయం ప్రకటించాలి కదా. ఈ విషయాలు ఎందుకు ఆలోచించలేకపోయింది అనేది ఒక సందేహం అంతే. దాని గురించి కూడా ఆలోచించి ఉండాల్సింది. ఎందుకంటే పిల్లల లోపల సృజనాత్మకత తగ్గిపోయింది. ఎట్లా తగ్గిపోతుంది? సెల్ ఫోన్ చేతికి రావడం వల్ల. ఇప్పుడు మా జనరేషన్ ఒకసారి చూసుకుంటే 2014, 2015లో నేను డిగ్రీ,
2014 వరకు కూడా అసలు ఆండ్రాయిడ్ మొబైల్స్ అనేటివి అందుబాటులో లేవు. బాగా డబ్బులున్న వాళ్ళ దగ్గర తప్పించి సామాన్యుల దగ్గర అదే కీప్యాడ్ ఫోన్స్ మాత్రమే అవైలబుల్గా ఉండేవి, లేకుంటే చైనా ఫోన్స్ అవైలబుల్గా ఉండేవి. అది పెద్ద కాల్స్ యూజ్ చేసుకోవడానికి, ఏదైనా చిన్న చిన్న సినిమాలు పాటలు వినడానికి తప్పించి ఎందుకు కూడా పనికొచ్చేటివి కాదు. కానీ ఆండ్రాయిడ్ ఫోన్ రాకముందు మా యొక్క దినచర్య ఏ విధంగా ఉండేది అని చెప్పనంటే, అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళ దినచర్య, అంతకుముందు జనరేషన్ దినచర్య కూడా మాకు ప్రొద్దున 8:30కు మాకు స్కూల్ స్టార్ట్. మాకు 8:30కి స్కూల్ స్టార్ట్ అయితే మళ్ళీ 4:30కి విడిచిపెట్టేవాళ్ళు. ఈ 4:30 లోపల 3:30 to 4:30 మాకు గేమ్స్ పీరియడ్ కూడా ఉండేది. దాని తర్వాత మేము ఇంటి నుంచి రాగానే ఒక అర్ధ గంట సేపు హోంవర్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆడుకోవడానికి గ్రౌండ్కి వెళ్ళేవాళ్ళం. కొంతమంది ఫుట్బాల్ ఆడేవారు, కొంతమంది క్రికెట్స్ ఆడేవాళ్ళు, ఇట్లా రకరకాల గేమ్స్ ఆడేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు అసలు గ్రౌండ్సే లేవు. ఒక రకంగా గ్రౌండ్ కోసం యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. మేము ఎండాకాలం వస్తే మాకు ముంజకాయలు దొరికేటివి. ముంజకాయలు తెలుసు కదా, తాటికాయలు అంటారు. తాటి ముంజలు దొరికితే తాటి ముంజలతోటి బండ్ల ఇట్లా 4 వీటికి ఇట్లా పెట్టి బండి తయారు చేసి ఇక్కడ ఒక ముంజకాయ తగిలించి గుంజుకొని పోయేవాళ్ళం. ఇది ఒక సృజనాత్మకత, అదొక ఆవిష్కరణ, ఒక గొప్ప ఆవిష్కరణ. దాని తర్వాత ఇంకేం చేసామంటే, మేము కంకబద్దలు తీసుకొని బాణాలు తయారు చేసేవాళ్ళం. బాణాలు తయారు చేసి మేము వాటితో ఆడుకునేది. ఎక్కడన్నా ఏదైనా టార్గెట్ పెట్టి కొట్టేవాళ్ళం. బాటిల్స్లలో వాటర్ పెట్టో ఏదో పెట్టి మేము అక్కడ చిన్నగా ఆడుకునేవాళ్ళం. అంతేకాకుండా అప్పట్లోపట కొంచెం ఉన్న వాళ్ళ దగ్గర టీవీ లోపల వీడియో గేమ్స్ ఉండేటి. ఆ వీడియో గేమ్స్ ఏదో చిన్నగా ఆడుకునేవాళ్ళు. దాని తర్వాత ఏంటంటే, ఎప్పుడన్నా మేము జాతరల కన్నా ఎక్కడికన్నా వెళ్తే మాకు రిమోట్ కార్ దొరికేది ఒకటి. ఈ రిమోట్ కార్ లోపల ఒక చిన్న మోటార్ ఉండేది. ఈ మోటార్కి ఒక బ్యాటరీని తగిలించి దానికి మన వాటిని ఏమంటారు, మోటార్స్లో జనరల్గా పెద్ద బోర్ మోటార్లల్లో ఇట్లా ఒక పాలిథిన్ అనుకుంటా ఒక స్ట్రిప్ ఉంటుంది. దీనికి తగిలించి ఫ్యాన్ లెక్క చేసి అదొక ఆవిష్కరణ. మేము అట్లా చేసేవాళ్ళం. ఆ తర్వాత కైట్ ఫెస్టివల్స్ వస్తాయి. అంటే ఇప్పుడు మనకు సంక్రాంతి పండుగ వస్తే ఈరోజు రెడీమేడ్గా 5 రూపాయలు 10 రూపాయలు పెడితే రెడీమేడ్గా గాలిపటాలు దొరుకుతున్నాయి. కానీ మా రోజుల్లో లోపల కంకబద్దలు వంచి మన కొబ్బరి చీపురికి సంబంధించినటువంటి పుల్లలు తీసి వాటిని వంచి పేపర్ తోటి కైట్ తయారు చేసి, ఆ పేపర్కి ఎంత పొడుగు తోక పెడితే అంత మీదికి ఎగురుతుందని చెప్పి అట్లా నార్మల్ దారంతో, ఇప్పుడు మాంజన్ దారాలు ఉపయోగించి, చైనా మాంజన్ దారాలు ఉపయోగించి ఎగిరేస్తున్నారు. కానీ మేము మామూలు దారాలతో ఎగిరేసేటోళ్ళం. అంటే కుట్టు మిషన్లలో వాడే దారాలతోటి ఎక్కడికో ఎగిరేసేటోళ్ళం. కొద్దిగా దూరం వెనక టాప్ అందిగా ఎక్కడికో పోయేది. అది అంత సృజనాత్మకత అప్పుడు ఉండేది. కైట్ తయారు చేయడం కావచ్చు. అంటే పిల్లల మేధస్సుకు అక్కడ పని దొరుకుతుంది. వాళ్ళ మెదడును ఉపయోగించి ఒక గొప్ప ఆవిష్కరణ చేస్తున్నారు అక్కడ. చిన్నప్పుడు ఏంటంటే కరెంట్ ఎక్కువ ఉండకపోయేది కదా. ఎప్పుడు ప్రొద్దున 10 గంటలకు పోతే మళ్ళీ 2:30, 3:30 ఆ ప్రాంతంలో లోపల వచ్చేది. కాబట్టి ఈ రిమోట్ కార్ల లోపల ఉన్నటువంటి మోటార్లను తీసి ఫ్యాన్, అంటే ఒక వ్యాక్యూమ్ ఏర్పడ్డప్పుడు దాన్ని ఫిల్ చేయడానికి మా మేధస్సును ఉపయోగించి మేము ఏదో ఒక కొత్త ఆవిష్కరణ అనేది మేము చేసేవాళ్ళం. ఆ రకంగా మెదడు అనేది అప్పుడు పనిచేసేది. ఇప్పుడు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అసలు. కానీ ఈరోజు జస్ట్ 2 years పిల్లలు, మాటలు రాని పిల్లలు కూడా సెల్ ఫోన్ చేతులు పట్టుకొని, సెల్ ఫోన్ చేతులుంటే తప్పించి అన్నం తినేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ జనరేషన్ ఎంత ప్రమాదకరం అంటే, ఇప్పటికీ నేనే తప్పు ఒప్పుకోవాలి, సెల్ ఫోన్ లేకపోతే 5 సెకండ్లు ఉండలేం. కాబట్టి ఈ మొబైల్ చేతిలో పట్టుకొని తిరుగుతూ మొబైల్లోనే తన ప్రపంచాన్ని, జీవితాన్ని మొత్తం గడిపేటటువంటి వ్యక్తులు పెళ్లి చేసుకుని నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ పిల్లలు ఎట్లా వస్తారు? వీళ్ళే అడిక్ట్ అయిపోయినారు మొబైల్కి. నెక్స్ట్ జనరేషన్ ఎట్లుంటుంది? వాళ్ళు కూడా అడిక్ట్ అయిపోతారు. కాబట్టి ప్రభుత్వాలు, న్యాయస్థానాలు వీటిని కూడా పరిగణలోకి తీసుకొని కొన్ని సవరణలు చేసి వీటి గురించి కూడా ఆలోచించి ఒక మంచి నిర్ణయము, ఈ యువ సమాజానికి మంచి చేకూర్చేటటువంటి మంచి నిర్ణయము, భవిష్యత్ తరాలకు మంచి చేకూర్చేటటువంటి గొప్ప నిర్ణయం తీసుకుంటే చాలా బాగుంటుంది.